26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. జ్యేష్ఠమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి లేదా అపర ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈ ఏకాదశికి ఉన్నటువంటి కథను మనం పరిశీలిస్తే, కుబేరుడి దగ్గర హేమమాలి అనే పేరు కలిగిన యక్షుడు సేవకుడిగా ఉండేవాడు. కుబేరుడు గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు కూడా తన అనుచరుడైనటువంటి హేమమాలిని మానస సరోవరం దగ్గరకు పంపించి మానస సరోవరంలో ఉన్న పద్మపుష్పాలను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. హేమమాలి పద్మపుష్పాలు తీసుకొస్తే ఆ పద్మపుష్పాలతో కుబేరుడు ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఈ హేమమాలి తన భార్యతో మాట్లాడుతూ మానస సరోవరం దగ్గరికి వెళ్ళటం మర్చిపోతాడు. ఆ తర్వాత గుర్తుకు వచ్చి భయంతో పరుగులు తీసి మానస సరోవరంలో ఉన్న పద్మపుష్పాలు తీసుకొచ్చి కుబేరుడికి ఇస్తాడు. అయితే అప్పటికే శివపూజకు పుష్పాలు రావటం ఆలస్యమైపోవడంతో కుబేరుడికి కోపం వచ్చి ఈ హేమమాలిని నీవు తీవ్రమైన అనారోగ్యం బారిన పడి భూలోకంలో పడు అని శాపం ఇస్తాడు. కుబేరుడి శాపం వల్ల ఆయన అనుచరుడు భూలోకంలో పడి తీవ్రమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ అనుకోకుండా ఒకరోజు మార్కండేయ మహర్షి ఆశ్రమం దగ్గరకు వస్తాడు. తన బాధ విన్నవించుకుంటాడు. అప్పుడు మార్కండేయ మహర్షి, జ్యేష్ఠమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైంది, దీన్ని అపర ఏకాదశి, యోగిని ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆ రోజు నువ్వు ఉపవాసం ఉండు, ఏకాదశి వ్రతం పేరుతో విష్ణుమూర్తిని పూజించుకో, మర్నాడు ద్వాదశి రోజు మాత్రమే ఆహారం స్వీకరించు, నీకున్న శాపం నుంచి బయటపడతామని మార్కండేయ మహర్షి చెప్తే, అదేవిధంగా ఈ హేమమాలి ఏకాదశి వ్రతం చేశాడని, దానివల్ల తనకున్న అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాడని, మళ్ళీ కుబేరుడి దగ్గరకు చేరాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ మనం చేసిన తప్పులు పాపాలు పోగొట్టి కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసే ఏకాదశి ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశి. కాబట్టి ఈ యోగిని ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసాలు ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా వస్త్రదానం చేయండి, పండ్లు దానం ఇవ్వండి, గొడుగు కానీ పాదరక్షలు కానీ నీటి కుండ కానీ దానం ఇవ్వండి. బియ్యము, బెల్లము, పెసరపప్పు ఏది దానం ఇచ్చినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసాలు ఉండలేని వాళ్ళు ఇలా దానాలు ఇవ్వటం ద్వారా కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. దానాలు ఇవ్వటం కూడా సాధ్యపడని వాళ్ళు ఒక శక్తివంతమైన విష్ణు గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ శక్తివంతమైన విష్ణు గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది మంత్రం. దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు, ఉపవాసాలు ఉండలేని వాళ్ళు ఇంట్లో దీపం పెట్టాక ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. దానివల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అంతటి శక్తివంతమైన విష్ణు గాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతి ఒక్కరూ అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.